ఓం యస్య వాతః ప్రాణాపానౌ చక్షురంగిరసో అభవన్ దిశో యశ్చక్రే ప్రజ్ఞానిస్తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. సామవేదము అధ్యాయం 1 ఖండం 1 మంత్రము 7వ మంత్రం. నేను ఒకసారి చదవనా సార్? అది చదవండి సార్. సార్ మనుష్యులు చేసిన వాణులు సామాన్యములై ఉండును, కానీ వేదవాణులు పరమేశ్వర కృతమగుట వల్ల అవి విలక్షణమై ఉండును. వాని అందలి ప్రతి పదము అభిప్రాయపూర్ణమై ఉండును మరియు వివిధ అర్థములను ప్రకాశపరచినవిగా ఉండును. ఉపాసకులు అట్టి వాణులచే పరమాత్మను భజించవలెను మరియు వాని ఎడ తమ భక్తి రసరూపమగు సోమరసములను ప్రవహింపచేయవలెను. అట్లు చేసినచో చంద్రగ్రహణములచే సముద్రము వనస్పతులు మున్నగునవి వృద్ధియగుచుండునట్లనే అట్టి భక్తి రసములచే పరమేశ్వరుడు తృప్తి చెంది అట్టి ఉపాసకుల హృదయములలో అత్యంత వృద్ధిని పొంది వారిని కృతకృత్యులుగా అనర్చును. అంటే ఇక్కడ మనుష్యులు చేసినటువంటి ఏవైతే ఆ మనుష్యులు పలికినటువంటి ఆ వాణులు ఏవైతే ఉన్నాయో అవి ఆర్డినరీగా ఉంటాయి. కానీ వేదవాణి మాత్రం అట్లా కాదు. అది అనేకమైనటువంటి అర్థాలను ఇస్తుంది. ఒక విలక్షణమైనటువంటి వాణిగా ఉంటుంది. అయితే దాన్ని ప్రతి అర్థాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని వివిధ కోణాల్లో అర్థం చేసుకొని దాన్ని మనం మనసులో అది స్థాపించుకొని ఉండి ఉపాసన చేసేటైతే అది అంటే దానిపైనే అటెన్షన్ పే చేస్తూ ఉపాసన చేస్తూ ఉంటే ఇంకా పరమాత్మతో మనం ఒక భక్తిభావం ఏర్పరచుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు పరమాత్మ నుంచి రెస్పాన్స్ తను చేసినటువంటి ఒక భక్తి ఏ భక్తి భావంతో చేస్తున్నారో దానికి అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది. అది ఇందులో పొందుపరిచినట్టుగా నాకు అర్థమవుతుంది సార్. రైట్ సార్. అయ్యా రామానుజు గారు నమస్కారం సార్. సర్వేభ్యో నమః. అంటే ఇక్కడ వేదవాణి అంటే సామవేదాన్ని పురస్కరించుకొని మన ఇది అంటే చాంద్యోగ్యోపనిషత్తులో కూడా పేర్కొనబడింది సార్. ఇది అంటే గాయత్రి వాయిదం సర్వం భూతం యదిదం కించ వాగ్వై గాయత్రి వాగ్వా ఇదం సర్వం భూతం గాయతి ఛత్రాయతే అనేటటువంటి మంత్రం చెప్పబడుతుంది అని ఇక్కడ పేర్కొనబడుతుంది సార్. అంటే ఇట వాణి అన వేదవాణి దాని మూలమునని సమస్తము తెలియను. ఇక్కడ మామూలుగా వ్యవహారికంగా మాట్లాడే భాష వాక్కు అయితే, కానీ వేదవాణి అనేది ఈశ్వర కృతం, ఈశ్వర కృతమైనటువంటి వేదము ద్వారా వచ్చినటువంటి వాక్కులు వారి హృదయములో స్థావర జంగమాత్మకు సమస్త జగత్తు వాణి మూలముననే
వాణి మూలముననే వ్యవహరింపబడును. జీవేశ్వర ప్రకృతుల గుణములను గానము చేయునది గాయత్రియే. వాణియే వాణి తత్వం. ఇక్కడ వాణి అనేటటువంటిది తత్వము. ఎరిగిన పురుషుడు రక్షింపబడును. గానము చేయు పురుషుని రక్షించున్నది గాయత్రి అనబడును. గీతులకు అభయము సంగి వాణి అభయులను చేయును అని లోక విదితమే అనేటటువంటిది ఇక్కడ స్ఫురణకు వస్తుంది సార్. సామవేదాన్ని పురస్కరించుకున్నటువంటిదే చాందోగ్యోపనిషత్తు కాబట్టి వేదవాణి అనేది అంటే నిత్యము భగవంతుణ్ణి భజించేటటువంటి భక్తులు, ఉపాసకులు ఎల్లప్పుడూ వేదవాణిని స్మరణ ఉంచుకొని హృదయమునందే దర్శించడానికి పలు విధముల ప్రయత్నించేటటువంటిది కనపడుతుంది సార్ ఈ మంత్రంలో. అంటే అది మరియు ప్రకృతితో పోల్చారు. చంద్రుని యొక్క కిరణములు ఏ విధంగా అయితే సముద్రం మీద పడి ఓషధ రూపంలో మనకు వర్షించి రక్షింపబడుతుందో అదే విధంగా హృదయములో ఉన్నటువంటి భగవంతుణ్ణి స్మరించినప్పుడు వేదవాణి రూపంగా ఆయన్ని స్మరించినప్పుడు ఆ విధంగా కలుగుతుంది అనేటటువంటి సామ్యం ఇక్కడ చెప్పబడింది సార్. అమ్మా విశాలి ఏం చెప్తావమ్మా? నమస్తే సార్. నేను ఈ రోజు వెళ్ళాలి కదా, ఏదో విందామని ఆన్ చేశాను. నిజానికి మంత్రం వినలేదు. కాకపోతే నిన్నటి దాని గురించి నాకు అది చూస్తే ఒక విషయం చెప్పాలనిపించింది సార్. చెప్తాండి, వీడియో ఆన్ చేయమ్మా. అదేంటంటే అక్కడ ముగ్గురు గురించి ప్రస్తావన ఉందండి. ఓ పరమేశ్వర, ఓ రాజా, ఓ విద్వాంస అని. విషయం ఏంటంటే పరమేశ్వరుడికి సంబంధించి ఆయన అభిష్టం ప్రజలు లోభవృత్తిని అంటే అదాన వృత్తి అంటే లోభము అని ఇచ్చారు. నాకు ఐడియా లేదు ఆ పదం. అయితే అందులో ఇచ్చిన పదం ఏంటంటే బ్రాకెట్ లో లోభము అని ఇచ్చారు. సో లోభ మనస్తత్వాన్ని, లోభగుణాన్ని వదిలి మైత్రి భావనతో ఉండాలి అన్నది పరమేశ్వరుని అభిష్టం. లోభవృత్తిని ఎందుకు మానమంటున్నారు అంటే అది మనుషులకు ఉంటుందండి సంకుచితత్వం. నాకే కావాలి, నేను వదులుకుంటే అదే ఇతరులకు కూడా ఇస్తే నాకు తగ్గుద్దేమో అనే భావం మనుషులకు ఉంటుంది. కానీ భగవంతుడిది కుబేరతత్వం, ఎంతమందికైనా ఎంతైనా ప్రసాదించగల సంపన్నుడైన. కాబట్టి ఆ లోభవృత్తిని మానండి, మైత్రి భావనతో ఉండండి అని పరమేశ్వరుడి ఆజ్ఞ. దాన్ని పాలించడం రాజు కర్తవ్యం, అంటే గవర్నమెంట్ కర్తవ్యం. మీరు అన్నారు కదా రాజు అంటే, ఇక్కడ ఇప్పుడు ఈ కాలంలో రాజులు లేరు కదా, సో ఇట్స్ గవర్నమెంట్ అన్నమాట. సో ప్రభుత్వ బాధ్యత అది. అలాగే విద్వాంసుల బాధ్యత ఏంటంటే ఈ జ్ఞానాన్ని ప్రజలలో తీసుకొచ్చి ప్రచారం అంటే బోధించి దాని ద్వారా అందరినీ ఒక మణిహారంలో మణులలాగా కూర్చడం విద్వాంసులు అంటే పండితుల బాధ్యత అని ఈ ముగ్గురికి సంబంధించిన విషయం ఆ మంత్రంలో ఉంది. చాలా బాగుంది అనిపించింది సార్. అది చెప్పదలుచుకున్నాను ఈ రోజు. వాళ్ళు చెప్పింది వినలేదు సార్ నేను. బాగుందండి విశేషం. నిన్న ఒక ఆధ్యాత్మిక సంస్థ నాకు ఒక కాంప్లెంట్ అందించారు. వేదములు లేనిది ఏమిటో నాకు అర్థం కాలేదు, ఈ సెక్యులరిజం పాయింట్ తీసుకొచ్చేసేసి రకరకాల విధానాలతో తీసుకొని వెళ్ళిపోతున్నారు. మనకి వేదవాణి క్లియర్ గా పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని మించినటువంటి జ్ఞానం ఎక్కడ ఉంది ప్రపంచంలో? ఈశ్వర కృతము వేదము. అందులో వాళ్ళు విభజించి చూపిస్తున్నారు. ఈ విభజించి చూపించడం అనేటటువంటిది సర్వత్రా నిషిద్ధము. ఒక్క వేదాన్ని ప్రబలం చెయ్యాలి. వేదమే సర్వవాణులకు కూడా మూలము. వేదమే సర్వ జ్ఞానానికి కూడా ఆద్యమై ఉన్నది. వాళ్ళు ఒక్కొక్క మతాన్ని విభజించి ఒక్కొక్క మతం నుంచి ఒక్కొక్కటి స్లోగన్ గా పెట్టి కొంచెం చూడండి సార్ అని చెప్పి పంపించారు. అదేమిటంటే హిందూ ధర్మం నుండి జ్ఞానశక్తిని స్వీకరించండి, ముస్లిం ధర్మం నుంచి ఆత్మీయతను స్వీకరించండి, క్రిస్టియన్ ధర్మం నుండి ప్రేమను స్వీకరించండి, బౌద్ధ ధర్మం నుండి శాంతిని స్వీకరించండి, జైన ధర్మం నుండి అహింసను స్వీకరించండి, సిక్కు ధర్మం నుండి ఆనందమును స్వీకరించండి, సన్యాస ధర్మం నుండి పవిత్రతను స్వీకరించండి అని ఈ మతాలు విభజించి చెప్పారు. చెప్తే మీరు దానికి నేను కామెంట్ ఏమిటి వాళ్ళకి చెప్పానంటే, మీరు చేస్తున్నది చాలా విష ప్రచారం చేస్తున్నారు. ఇది కాదు, ఇది ఈ ధర్మములు అన్ని రాకక పూర్వము ఏకేశ్వరోపాసనతోటి వేద ప్రచారంతో వేదమే సర్వత్రా నిండి ఉన్నటువంటిది.
వేదములో లేనటువంటి ఏమున్నాయో చెప్పండి, దాన్ని మీరు సరి చేసుకోండి, నేను చెప్తాను మీకు అని చెప్పి పరమాత్మ నుండి జ్ఞాన శక్తిని స్వీకరించండి, పరమాత్మ నుంచి ఆత్మీయతను స్వీకరించండి, పరమాత్మ నుండి ప్రేమను స్వీకరించండి, పరమాత్మ నుంచి శాంతిని, అపారమైన శాంతిని స్వీకరించండి, పరమాత్మ నుంచి అహింస వ్రతాన్ని స్వీకరించండి, పరమాత్మ నుంచి ఆనందాన్ని స్వీకరించండి, పరమాత్మ నుంచి పవిత్రతను స్వీకరించండి. ఇవన్నీ స్వీకరించి మీరు ఒక దివ్య మూర్తిగా తయారవ్వండి అని అక్కడ పరమాత్మను హైలైట్ చేయాలని మీరు పరమాత్మను హైలైట్ చేయటం లేదు, పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని హైలైట్ చేయటం లేదు. ఈ ఆధ్యాత్మిక సంస్థల తాలూకా విధానాలు మీరు చూపిస్తున్నారు. అంటే పరమాత్మ పక్క పోయింది, వేదం పక్క పోయింది, ఈ ఆధ్యాత్మిక సంస్థలు బయటికి తీసుకొస్తున్నవి. ఇది మీరు భారతీయులుగా ఋషి సాంప్రదాయాలుగా ఉండినటువంటి భారతీయులు మనకి వేదమే ప్రమాణము కాబట్టి వేదాన్ని మీ ప్రమాణికంగా చూపించండి తప్ప ఇలా చూపించడం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సరే, ఈ విధంగా ప్రచారాల్లో ఉన్నవి. మనము సర్వ మానవులని కూడా సరిదిద్ది ఉన్నతమైన సూత్రములోని మణుల వల్ల చేకూర్చడానికి వేద జ్ఞానమే చాలా ప్రామాణికంగా తీసుకోవాలి. వేద జ్ఞానములో ఉన్న విషయాలని సర్వులకు యథాతథంగా యథార్థ విషయములతో బోధన చేయాలి. చేసినప్పుడే వాళ్ళలో ఉన్న అవిద్యతలు పోతాయి. అవిద్యలు పోయి అందరూ కూడా ఒక ఛత్రఛాయ కిందకు వచ్చేస్తాం, వేదం అనే గొడుగు కిందకు వచ్చేస్తాము. వేదమే ఈశ్వర్యము కాబట్టి ఈశ్వర ఆజ్ఞలని మన శిరసా వహించాలి. ఇక మీద అన్యత దేన్ని కూడా స్వీకరించాల్సిన పని లేదు అని అక్కడ నిన్న చెప్పిన మంత్రంలోనూ కూడా అవే ఉన్నాయి. రాజుని, తర్వాత పరమాత్మను, విద్వాంసులు ముగ్గురికి 3 కర్తవ్యాలతో ఉన్నవి. శరీరాన్ని ధరించిన జీవుడు ఈ ముగ్గురిని ఆశ్రయించాల్సినదే. ముగ్గురిని ఆశ్రయిస్తేనే జీవుడి తాలూకు ఉన్నతి జరుగుతుందని చెప్పేసి కిందటి మన మంత్రంలో మనం చెప్పుకున్నాం. అమ్మాయి విషయాలు కూడా బాగానే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. అందరూ నేను బాగా చెప్పుకున్నాము. ప్రస్తుతం ఈ మంత్రంలో చూడండి, చెప్పండి సార్, ఈ మంత్రంలో ఏం చెప్తారు? ఎవరు అమ్మా? హజరత్ గారు ఏం చెప్తావమ్మా? అది మీరు బాగా చెప్పారు సార్. వాళ్ళకి ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళకి చాలా బాగా చెప్పారు. విశాల్ గారు కూడా చాలా వివరించి చెప్పారు, బాగుంది సార్. సన్యాసర్ గారు? ఓం నమః అనియా. మీరు విశాలాక్షి గారు చెప్పింది, మీరు చెప్పింది ఒకలాగే ఉంది, లక్ష్యం బాగానే ఉంది. మరి ఇతర మతస్థుల గురించి మీరు ఆయన పెట్టినటువంటి కామెంట్ కి మీరు సమాధానం చక్కగానే వివరించారు. మరి వాళ్ళ కూడా ఆచరిస్తారని ఆశిద్దాం. సత్యనారాయణ గారు మీరేం చెప్తారా సార్? ఇప్పుడు చెప్పిన ఈ 119 పేజీలో 7వ మంత్రం చదివారు. ఇప్పుడు మన విశ్వేశ్వర గారు చదివారు కదా. బాగా చెప్పారు. విషయం అవగాహన చేసుకోవాలి కదా, విషయంలోనైతే అందరూ అనుసరించవలసిందే. మరి అది అందరికీ కూడా అది అనుసరించడానికి అనుకూలంగా ఉంది. మరి ఎవరో అభిప్రాయం వాళ్ళది. మరి ఎందుకంటే ఒక్కొక్కరు పట్టుకున్నదే పట్టుకుంటారు కానీ పైకి రావడానికి చూడరు. అది బాగుంది. అయితే ఈ మంత్రంలో ఓం ఏహ్యూష బ్రవాణితే అగ్న ఇత్తేతనాగిరః ఏభిర్వర్ధాస ఇందుభిః. ఇది మంత్రం వస్తుంది. సమవేదం 1:1 7వ మంత్రం. మనుష్యులు చేసిన వాణులు సామాన్యములై ఉండును. మనుష్యులు చేసిన వాణులు అంటే వేదం అనేటటువంటిది ఈశ్వరీయ కృతము. వేదం అనేటువంటిది ఈశ్వరీయ కృతము. వేదము చెప్పినటువంటి జ్ఞానాన్ని పక్కకు తీసేస్తున్నారు. అంటే ఈశ్వరకృతమైన వేదాన్ని పక్కకు తీసేస్తున్నారు. ఆధ్యాత్మ సంస్థ స్థాపకులు, ఫౌండర్స్, గురువులు, బాబాలు, రకరకాల విధానాలతో ఉండినటువంటి మనుషుల చేత చెప్పబడినటువంటి జ్ఞానాన్ని ప్రబలం చేస్తున్నారు. ప్రబలం చేయవచ్చు, కాదనేదేమి కూడా కాదు.
దానిని బేస్ చేసుకుని దానిని వ్యక్తపరుస్తూ దానిని ప్రబలం చేస్తూ దాని కింద ఈ జ్ఞానం రావాలి. వేదం ఏదైతే ఉన్నదో వేద జ్ఞానాన్ని ప్రబలం చేస్తూ దాన్ని ఫోకస్ చేస్తూ ఆ థీమ్ చెదిరిపోకుండా వేద సారం ఏదైతే ఉందో అది చూపిస్తూ ఈ జ్ఞానం చెప్తూ రావాలి ఈ ఆధ్యాత్మిక సంస్థలు. ఈ ఫౌండర్స్ కావచ్చు, గురువులు, బాబాలు కావచ్చు. అలాంటిది వేదాన్ని పక్కన పెట్టేస్తున్నారు, వేద సారమే చెప్తున్నామంటున్నారు, వేద జ్ఞానమే చెప్తున్నామంటున్నారు. వేద జ్ఞానమే చెప్తున్నాము, వేద సారమే చెప్తున్నామని అంటున్నప్పుడు ఈ పాంప్లెట్ తీసి చూస్తే ఒక్కొక్క మతాన్ని ఫోకస్ చేస్తూ చూపించిందే తప్ప ఈ సర్వ మతాలకి కూడా మూలమైనటువంటి పరమాత్మ జ్ఞానం ఏదైతుందో అది ఎందుకు చూపించలేకపోయారు అంటే సంస్థని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుని సంస్థ ప్రజలలోనికి వెళ్ళిపోవడానికి చూపించుకుంటూ వస్తున్నారు వేదాన్ని అడ్డుపెట్టి. ఇది సర్వత్రా నిషిద్ధమైనటువంటి విధానము. ఇలాంటి నిషిద్ధమైన విధానాలన్నీ కూడా పక్కకు తీసివేసేసేసి ఈశ్వర స్వరూపమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్షపరుస్తూ రావాలి. సర్వత్రా సర్వకాల సర్వావస్థల యందు తన మన ధన సమస్తము కూడా ఈశ్వరవాణిని ప్రత్యక్షపరచడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తూ రావాలి. ఇక్కడ మనుషుల చేత రచన చేసబడినటువంటి గ్రంథాలలో అనేక విధాలైనటువంటి దోషాలు కనబడిపోతూ వస్తూ ఉంటాయి. అదే వేదవాణి దగ్గరికి వచ్చినప్పటికీ వేదాలలో 20 మనకి ప్రత్యక్షం మనకి ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటివి 20,500 మంత్రములు కనబడుతున్నవి. ఏ మంత్రంలో ఎక్కడ తీసి చూసినా సరే ఒక మంత్రానికి ఒక మంత్రము పొత్తు పరుచుతూ సపోర్టింగ్ తో ఉంటూ వేదవాణులన్నీ క్లియర్ గా వస్తుంటవి. వేదవాణిని మనం చెప్పాలి అనేటట్లయితే చెప్పేటటువంటి వ్యక్తికి జ్ఞానం కలిగి ఉండాలి, వేదాధ్యయనంతో ఉండాలి నిరంతరము. అలాగనే అతను తపస్సు సాధన చేస్తూ రావాలి. వేద సాహిత్యమైనటువంటి ఈ ఏవైతే ఉన్నావో అవి సత్య గ్రంథాలు చదువుతూ వస్తుంటే వాళ్ళ బుద్ధి వికసించడం ప్రారంభిస్తుంది. దానికి కారణం ఏమిటంటే లోపటే విద్యామానుడై ఉన్నాడు పరమేశ్వరుడు. నువ్వు ఎంత పరమాత్మ దగ్గరకు వెళుతూ ఉంటుంటే దాని యొక్క ప్రభావం నీకు అంతగా బోధపడుతూ వస్తూ ఉంటుంది. దానిని తిరిగి వ్యక్తపరుస్తూ రాగలుగుతావు. పరమాత్మిక జ్ఞానములకు నువ్వు దగ్గరగా వెళ్లకుండా ఆధ్యాత్మిక సంస్థల యొక్క జ్ఞానాన్ని సెక్యులరిజం పాయింట్ తీసుకొని అవి చెప్పుకుంటూ వస్తే వేదవాణులు బయటికి రావు, అవి అలాగే ఉండిపోతాయి. ఈ ఆధ్యాత్మిక సంస్థల భావాలతో ఉండినటువంటి జ్ఞానం ఏదైతుందో దానిలో మళ్ళా నువ్వు అల్లుకొని పోతూ ఉంటుంటావు, అది ప్రబలమైపోతూ ఉంటుంది. తద్వారా మానవ జీవన గతికి మార్గం ఏదైతే ఉందో అది దూరం అయిపోతూనే ఉంటూ ఉంటుంది. కాబట్టి నా ప్రియ ఆత్మ బంధువులు, ఇక్కడ ఈ వాణిలో మనకు చెప్పింది ఏమిటంటే భావార్థము, మనుష్యులు చేసిన వాణులు సామాన్యములై ఉండును, కానీ వేదవాణులు పరమేశ్వర కృతమగుట వల్ల అవి విలక్షణమై ఉండును. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు వేదములు అనేటటువంటివి పరమేశ్వరుని తాలూకా వాణులు అని. అవి కూడా మనుషులే రాశారు కదండి, అది అవిద్యతతో చెప్పుకునేటటువంటి మాటలు, అవి లెక్క చేయాల్సిన పని లేదు. వేదములు అనేటటువంటివి ఈశ్వర కృతమని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు ఇక్కడ పరమేశ్వరుడే. చెబుతూ ఎవరి యొక్క బుద్ధి ఎంత వికసిస్తూ వస్తూ ఉంటే ఒకే మంత్రానికి అనర్గళంగా అద్భుతమైన భావాలతోటి దాని ప్రబలమవుతూ వస్తుంటుంది, దాని అర్థాలు మారిపోతూ కనబడుతూ వస్తుంటుంటది. ఒక మంత్రానికి బాగా విశ్లేషించే కొద్దీ విస్తారంలోకి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోతున్న ప్రతి దానికి కూడా ప్రమాణంతో వెళ్ళిపోతూ ఉండాలి. ఇక్కడే మాయ ఎంటర్ అయిపోతుంది. తన మాయ అంటే ఏం లేదు, తన యొక్క భావన శక్తి వేద సాహిత్యంతో సంబంధం లేనప్పుడు తన యొక్క భావాజాలము తిరిగి మనుషుల తాలూకా గ్రంథాలతో కలుపుకొని ఈ వేద జ్ఞానం కలుపుకొని చెప్పేటప్పుడు మళ్ళీ అర్థాలు మారిపోతుంటాయి. అలాగ మారకుండా వేద మంత్రములో ఉండినటువంటి ఆ యొక్క మంత్రార్థములో భావాలను తను గ్రహించాలి అనేటట్లయితే
తనకు ముందు వేద సాహిత్యం మీద ఒక పట్టు రావాలి. దాని పట్టు రావాలంటే మహాభాష్యం చదవాలి, నిరుక్తం చూడాలి, నిఘంటువు చూడాలి, ధాతుపాఠం చూడాలి, పాణిని సూత్రాలు చూడాలి, మహర్షులు చెప్పినటువంటి దర్శనములు, ఉపనిషత్సు, శిక్ష, స్మృతి, కల్పము, గాథ, నారసాంసి ఇవన్నిటి ప్రాణ్యత సంపాదించుకోవాలి. వీడు సంపాదించుకుంటే అప్పుడు వీటిలో నుంచి ఈ మంత్రం తలక అర్థం చెప్తూ ఉంటుంటే అద్భుతంగా ఉంటుంది. చాలా విస్తారమైపోతూ ఉంటుంది మంత్రభావం. ఇంత విస్తారాన్ని పరమేశ్వరుడు సార రూపములోనికి తీసుకుని వచ్చి మంత్రభావన లైన్ తో చెప్పేసి వచ్చేసాడు ఆయన. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అనేటట్లయితే మనం ఖచ్చితంగా నేర్చుకోవలసినది, చదవవలసినది ఇవి వేద సాహిత్యం చదవాలి. అప్పుడు ఇదే చెప్తుంది, పరమేశ్వర కృతం అవుట వలన విలక్షణమై ఉండును. మనుషుల చేత రచించబడినటువంటి వాళ్ళ తాలూకా భావాజాలతో వచ్చినటువంటి గ్రంథములు ఏమైతున్నావో వాటన్నిటికీ భిన్నంగా ఇది కనబడుతున్నది. దాశరథి రంగాచార్యుల వారు మొన్న మధ్యన వారి అనువాదమైనటువంటి మహానుభావుల వారు మక్కి చదువుకున్నారు సంస్కృత్ ని. షాయినాచార్యుల వారు అనువాదం తీసుకొచ్చి తెలుగులో అనువాదం పడేశారు. మనం ఒక క్రిస్టియన్ ఫాస్ట్ పంపించారు, ఒక ఆయన క్రిస్టియన్ ఏంటి యేసు ప్రభువులు ఉన్నాడు, అగ్నితత్వం ఏదో చెప్పుకుంటూ వచ్చేస్తారు. చెప్పడానికి చిరాకేసుకొచ్చింది. ఆయన గారు ఎవరు దేవి గారు ఫాదర్ నెల్లూరు నుంచే, సార్ ఇదేంటి సార్ అసలు చూడండి దీనికి అన్నారు. ఏం కామెంట్ చెప్పాలి, ఏమి రాయాలి, వాళ్ళు విజృంభించి సన్నద వెళ్ళిపోతున్నారు. అసత్య ప్రమాణంతో జ్ఞానాన్ని ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. అది కుదరదు. ఈ షాయినాచార్యుల వారు వేద అనువాదం చేయకపోయినా బాగున్నాం, ఆ అనువాదాన్ని పట్టుకున్నారు. ఈ క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, వాళ్ళకు అనువుగా ఉండినటువంటి వేదాలని పట్టుకొని చూపిస్తున్నారే తప్ప ప్రమాణములతో ఉన్న వేద జ్ఞానాన్ని ప్రజల మధ్యకి తీసుకొచ్చి చెప్పలేకపోతున్నారు. చెప్తే వాళ్ళ బండారాలు బయటకు వస్తాయి, అందుకు చెప్పలేకపోతున్నారు. సత్య జ్ఞానాన్ని, సత్యాన్ని మీరు అర్థం చేసుకున్నటువంటి మీరైనా సరే, నా ప్రియ ఆత్మబంధువులు, ప్రేక్షక మహాశయులు, సత్యాన్ని గ్రహించండి. ఈశ్వర కృతమ వేదము ఇవి విలక్షణంతో ఉంటవి. ఈ వేద మంత్రాల యొక్క అర్థాన్ని మీరు గ్రహించాలనేటట్లయితే ఈ మంత్రానికి పూర్ణ భావంతో మీరు చెప్పాలంటే చాలా విస్తారంగా కనబడుతూ వస్తుంటుంది. ఆ విస్తారంగా కనబడేటువంటి మీరు జ్ఞానం చెప్పేటప్పుడు మీ భావాజాలను జోడించకండి, మీ ఊహలకు జోడించకండి, మీ భ్రమలకు జోడించకండి, మీ భ్రాంతులు జోడించకండి, అవగాహన లేకుండా జ్ఞానం చెప్పకండి. మీరేమి చెప్పాలనుకుంటున్నారో ప్రమాణంతో చెప్పండి, ప్రమాణంతో చెప్పండి, చెదిరిపోకుండా జ్ఞానం చెప్పండి. అప్పుడు పరమాత్మ ఏ జ్ఞానం అయితే బోధించాడో సర్వ మానవుల కళ్యాణార్థమై ఆ యొక్క జ్ఞానము సర్వత్రా ప్రబలమవడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు చెప్పిన ఆధ్యాత్మిక సంస్థలు ఏమైతే చెప్పుకుంటూ ప్రజల మధ్యకు వచ్చారో ఆ మూలతత్వం గురించి సరైన విధానాలతో చెప్పలేకపోతున్నారు. కారణము మూలతత్వం ఒక ఈశ్వర స్వరూపాన్ని చూపించుకుంటూ వచ్చేస్తుంటుంది. కానీ వీళ్ళు చెప్పిన జ్ఞానంలో ఆ మూల సిద్ధాంతానికి భిన్నంగా కనబడిపోతున్నది. ఆ భిన్నంగా ఉండినటువంటి జ్ఞానాన్ని డిలీట్ చేసేసేయాలి. అది చెప్తుంది, విలక్షణమై ఉండును వారి అందరి ప్రతి పదము అభిప్రాయ పూర్ణమై ఉండును. మీరు వేదవాణి ఏం చెప్పుతున్నారో చెప్పుతున్న ప్రతి పదానికి కూడా అర్థం పూర్ణమై ఉంటుంది. సంశయాత్మకంగా ఉండదు, కాంట్రవర్సీస్ తో ఉండదు. ఒక దగ్గర ఒకలా చెప్పేసి ఇంకో దగ్గర ఇంకోలాగా చెప్పేసి ఈ విధమైనటువంటి ద్వంద్వంతో కూడినటువంటి జ్ఞానము పరమాత్మ చెప్పిన జ్ఞానంలో కనబడదు, పూర్ణమై ఉంటుంది. ప్రతి పదము ఎక్కడికక్కడ ఖండించుకుంటూ పూర్ణమై కనబడుతూ ఉంటుంది. అలాంటి పూర్ణ దివ్య జ్ఞానాన్ని మనం స్వీకరిస్తే ఆహా మన జీవితం ధన్యత చెందిపోతుంది. ఈ మానవ శరీరాన్ని ధరించినటువంటి నేను పూర్ణత్వంతో తిరిగి నా యొక్క తండ్రి సాన్నిధ్యంలో సర్వత్రా ఆనందమే ఆనందము. దానికి శరీరం విడిచిపెట్టాల్సిన పని లేదు, ముక్తికి వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడే ఈ శరీరంతో సజీవముగానే జీవన్ముక్త స్థితితో ఆ సర్వేశ్వరుడిని, ఆ పరమేశ్వరుని నిరంతరము ఆయనతో ఉండడం జరుగుతుంది. ఆయన ఎక్కడున్నాడు? ఈ హృదయంలో ఉన్నాడు, ఈ హృదయాకాశంలో ఉన్నాడు, రెండవ వాడిగా ఉన్నాడు, తోడులో ఉన్నాడు, ఎదురుగా ఉన్నాడు, చుట్టూ ఉన్నాడు, సర్వత్రా నిండి ఉన్నాడు, సర్వలో హృదయాలలో ఉన్నాడు. పిప్పులు కాదు బ్రహ్మ పర్యంతము సర్వ జీవకోటి ఎందుకు కూడా ఆ దివ్య మంగళ తేజ స్వరూపమే కనబడుతూ వస్తుంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వేదా జ్ఞానాన్ని
అర్థం చేసుకోకుండా ఈ మనుషుల చేత గ్రంథాల చేత రచించబడినటువంటి వాటి అంటే ఎందుకు పరుగులు పెడుతున్నారు నా ప్రియ ఆత్మబంధువులు ప్రేక్షక మహాశయులు? వేదాలలో లేనిది ఏది జ్ఞానం ఉందో చూపించండి, ఒక్క జ్ఞానం చూపించండి. ఇది వేదంలో లేదు, ఇది మేము చెప్తున్నామని చెప్పండి, ఒక్కటి చెప్పండి. ఆయన అత్యంత సులభతరుడు, సహజంగానే మీకు ప్రాప్తమైపోతాడు. ఆయన చెప్పిన విధానాలతో మీరు నడుచుకుంటూ వెళ్ళండి, ఆయన ఆజ్ఞలను పాటించండి, ఆయన శాసనములను పాటించండి. అబ్బో భక్తి అనే పేరుతో తనమునకు అయిపోయి శరీరాన్ని శుష్కింపజేసేసుకొని శరీరాన్ని కష్టతరం చేసేసుకుంటే ఆయన లభిస్తాడా? ఏమిటి అవిద్య, ఏమిటి అజ్ఞానంతో ఎక్కడికి పరుగులు ప్రయాణం సాగిస్తున్నాం? ఇది తెలుసుకోండి, అర్థం చేసుకోండి. ప్రతి పదము అభిప్రాయ పూర్ణమై ఉండును మరియు వివిధ అర్థములను ప్రకాశపరుచునుగా ఉండును. అది ఒక మంత్రానికి అర్థం తీసుకుంటే అబ్బో చాలా అర్థాలతో ఆ మంత్రం విస్తారమైపోతుంటుంది. మీ యొక్క జ్ఞానం ఇంటలెక్చువల్ పవర్ ఎంత పెరుగుతూ ఉంటుంటే వేద సాహిత్యము ద్వారా సత్య గ్రంథ పఠనం ద్వారా ఒక మంత్రానికి అంత విస్తారంగా వెళ్ళిపోతూ ఉంటుంది, అంత విస్తారంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతూ ఉండే మంత్ర భావంతో సహజంగా మనకి సింపుల్ గా చేసేసి చెప్పేస్తున్నారు మహర్షులు వారు. మరియు వివిధ అర్థములను ప్రకాశపరుచునుగా ఉండను. ఉపాసకులు అట్టి వాణులచే పరమాత్మను భజించవలెను. అది అలాంటి పరమాత్మను ఆ పరమాత్మ చెప్పిన జ్ఞానముతో ఆయన్ని భజించాలి, ఆయన కర్తవ్యాలను భజించాలి. అదే నామస్మరణ. ముందు చెప్పారు కదా నామస్మరణ. ఏమిటండి నా ప్రియ ఆత్మబంధువులు, ఏమిటి నామస్మరణ చేస్తున్నారు మీరు? ఒక్కసారి ప్రేక్షక మహాశయులు ఆలోచించండి. నామస్మరణలో మీకేమి లబ్ధి కలుగుతుంది? ఒక మనం చెప్తున్నారు యక్ష నామాన్ని పఠించండి మీ దుఃఖాలు పోతాయి, యక్ష నామాన్ని పఠించండి మీ సమస్యలు పోతాయి, యక్ష నామాన్ని పఠించండి మీకు అద్భుతమైన ఆనందం లభిస్తుంది. ఏమిటి యక్షనామం జపిస్తే నాకు పాపాలు ఎలాగపోతాయి, నా దోషాలు ఎలాగపోతాయి, నా కష్టాలు ఎలాగపోతాయి? ఇవి మూడు సెంటిమెంటల్స్, ఇవి మూడు ఆచారాలు. ఇవి నామం జపిస్తే నా పాపాలు ఎలాగపోతాయి, నామం జపిస్తే నా కష్టాలు ఎలాగపోతాయి, నామం జపిస్తే నా సమస్యలు ఎలాగ తీరిపోతాయి. మరి నేనెందుకు ఇక్కడ, దేవుడు ఎందుకు ఇక్కడ, ఇంత తత్వం ఎందుకు, ఇంత వేద సాహిత్యం దేనికి? ఇది సరైన విధానం కాదు. ఈ విధంగా ప్రజల మధ్యకి వచ్చి ప్రజలను చెప్పుకుని వచ్చి అందరు దారి తప్పించేసేస్తున్నారు. నీ కష్టం పోవడానికి, నీ సమస్య తీరడానికి, నీ పాపాలు పోవడానికి కారణం ఏమిటి? నువ్వు చేస్తున్న కర్మలే కదా. నువ్వు కర్మలు సరిదిద్దుకోవాలి కదా. నువ్వు కర్మ చేసే కృతం కర్మ తత్ఫల కర్మ ఫల ప్రదాత పరమాత్మ. నువ్వు కర్మ చేస్తే నీకు పనిష్మెంట్ వచ్చి కూర్చుంది. పనిష్మెంట్ తప్పించుకోగలవా? మర్డర్ చేస్తాను, హ్యాంగింగ్ ఇచ్చారు, నాకు హ్యాంగింగ్ తప్పించుకోగలనా? దొంగతనం చేశాను, కన్విక్షన్ వచ్చేసి నాకు జైలు పనిష్మెంట్ తప్పించుకోగలనా? మనం నిర్మించుకున్న చట్టాలు ఇంత పకడ్బందీగా మన దగ్గర కనబడుతున్నప్పుడు ఈశ్వర చట్టమైనటువంటి కర్మ సిద్ధాంతం ఏదైతుందో ఆ కర్మ సిద్ధాంతంలోనూ నేను కర్మను అతిక్రమించి నా ఇష్టానుసారంగా కర్మలు చేసేస్తే ఆ పరమేశ్వరుడు క్షమించేసేస్తాడా? అలాగే పరమేశ్వరుడు క్షమించినట్లయితే పరమేశ్వరుడు కూడా ఒక కరప్షన్ అయిపోతాడు, లంచగొండ అయిపోతాడు పరమేశ్వరుడు కూడా. మరి పరమేశ్వరుడికి ఏం చెప్తున్నాం? వ్యవహారయతి సాదేవ సర్వ న్యాయాన్యాయములు ఎరిగినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి నువ్వేం తప్పు చేసావు, నీకు పనిష్మెంట్ వస్తుంది. ఆ పనిష్మెంట్ ఇవ్వడమే నిన్ను సరిదిద్దడము. ఆ తప్పు చేసినప్పుడు ఆ పనిష్మెంట్ ఇవ్వడమే నిన్ను క్షమించి సరైన మార్గంలో పెట్టడము. ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. పొరపాటుగా కర్మలకు వెళ్ళకండి, మూఢాచారాలకు వెళ్ళకండి. నేను పాపాలు చేసేస్తే నా దోషాలు పోతాయి, ఈ అభిషేకాలు చేసేది నా దోషాలు పోతాయి, ఈ ప్రదర్శన చేసేస్తే నా దోషాలు పోతాయి, నా పాపాలు పోతాయి, నా సమస్యలు పోతాయి. ఇవన్నీ మూఢాచారాలు, ఇవన్నీ మూఢాచారాలు. ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు తప్పు చేయకుండా శ్రేష్టంగా నడిచే విధానంతో మీరు కర్మ చేయడం నేర్చుకోండి. అది సర్వస్త్ర శ్రేష్టమైనటువంటిది. ఇది ఇంకా మంత్రం ఉంది. ఈ విధంగా చేస్తే అటు వాణుచే పరమాత్మను భజించగలను. మరియు వాని ఎడల తమ భక్తి రూప రసం సోమరసము, సోమరసం అంటే అమృతం అన్నమాట. సోమరసం తాగితే అమృతత్వం అంటుంటారు. ఆ సోమరసం అది ఎలాగ తయారు చేస్తారో ఇప్పుడు ఎవరికి తెలియదు. చాలా మందిని ఎంక్వైరీ చేశాను, మహా విద్వాంసులు కూడా అడిగాను. సోమరసం విధానం తెలియకుండా పోయింది. ఇప్పుడు ఇంకా మంచి అమృతత్వం మనకి ప్రసాదించేసేస్తుంది. అంటే అంత ఉన్నతమైనటువంటి రసం అన్నమాట. అలాగా భక్తి రూపముకు ఈ సోమరసమును ప్రవహింప చేసి చేయవలను. అట్లా చేస్తే చంద్ర కిరణములచే సముద్రము వనస్పతులు వృద్ధియగు ఉంచుండునట్లనే అట్టి భక్తి రసం చే పరమేశ్వరుడు తృప్తి చెంది అట్టి ఉపాసకుల హృదయములలో అత్యంత వృద్ధిని పొంది వారిని కృతకృత్యులను అనర్చును. అది ఆ పరమేశ్వరుడు అలాంటి ఉపాసకుడు
పరమేశ్వరుని యొక్క ఉపాసన అనేటప్పటికల్లా మళ్ళా వెనకకి రావాలి. ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి నా ప్రియాత్మ బంధువులు. అహింసా వ్రతం స్వీకరించారా? సత్యవ్రతం స్వీకరించారా? అష్టాంగ యోగాలను స్వీకరించి మీ జీవితంలో ఆచరించండి. అదే పరమేశ్వరుని ఉపాసన. మీరు చేసే ఉపాసనలు కావు. నేను ఖచ్చితంగా చెప్పేసేస్తున్నాను, మీరు చేసే ఉపాసనలు కావు. ఇది వేద విరుద్ధము. నేను చెప్పకపోతే మీకు ఇంక మీరు ఎవరు చెప్పరు మీకు, కాబట్టి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఉపాసన యోగాంగ సాధన, పరమేశ్వరుని ఉపాసన పరమేశ్వరుని యొక్క ఆజ్ఞలను మీరు పాలించడమే ఉపాసన పరమాత్మ నియమములు, ఆయన చెప్పినటువంటి విధులను ఆచరించడం ఉపాసన. ఇది చెయ్యండి చాలు. ఇక మీరు భక్తి పేరుతోటి నలిగిపోయి శరీరాన్ని సృష్టింపజేసేసుకొని ఏమిటేమిటో అని ఆచారం పెట్టేసేసారు. దీనివలన ఏది లబ్ధి రాదు. లబ్ధి వచ్చేదల్లా మీ అష్టాంగ యోగాంగ సాధనలోనే వచ్చేస్తుంది. అదే నిజమైన ఉపాసన. అది చెయ్యండి, సర్వాలు కలుగుతాయి. విశ్వేశ్వరరావు గారు చెప్పండి సార్. సార్ ఇందులో ఒకటి స్పృశించినటువంటి విషయాన్ని తమకి విన్నవించుకుంటా సార్. ఇది యాక్చువల్గా ఆనాడు ఎప్పుడో చెప్పబడి ఉన్నటువంటిది. మనుష్యులు చెప్పేవి ఏవైతే ఉంటాయో వాళ్ళ వాణి వాళ్ళు వినిపించినటువంటి ఆ భావజాలం ఏదైతే ఉంటుందో, లేదు వాళ్ళు రచించినటువంటి రచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ సామాన్యంగానే ఉంటాయి. ఇది ఈశ్వరకృతమైనటువంటివి కాబట్టి వేదంలో ఉన్నటువంటివి విలక్షణంగా ఉండి అనేకమైనటువంటి అర్థాలను ఇస్తూ ఉంటుంటుంది. ఇప్పుడు సామాన్యులు ఇప్పుడు ఏమనుకుంటున్నారు చూడండి సార్, కోటి దేవతలు అంటారు. కోటి అంటే మనం అంతకుముందు అనుకున్నాం కూడా, దాని అర్థం వేరు, టైపు, విధానము, ఒక రకము అన్నటువంటిది. ఇలాంటి అర్థాలు ఆ అర్థంతో చెప్పబడినటువంటిది అది. అలాంటి అర్థాలు చాలా ఉండి విలక్షణమైనటువంటి వేదాన్ని పక్కన పెట్టి ఈ మనుషులు రచించినటువంటి గ్రంథాలు ఏవైనా ఉన్నామండి, అది ఒక మతాన్ని నేను ప్రత్యేకంగా ఉద్దేశించి వాళ్ళని కించపరచాలనో లేకపోతే వాళ్ళని ఇంకేదో చేయాలన్నటువంటి ఉద్దేశం కాదు సార్. వాళ్ళు మనుషులు రచించినటువంటివే, దానికి ప్రాధాన్యత ఇస్తూ దీన్ని ఈ వేదాలని పక్కన పెట్టడం అన్నటువంటిది చాలా అది అర్థరహితమైనటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖత్వంతో కూడుకున్నటువంటిది అని నాకు అనిపిస్తుంది. ఇది ఎప్పుడో చెప్పబడి ఉన్నటువంటిది. ఈ మంత్రం నిన్న నేడు తమరు రాసింది కానీ నేను రాసింది కానీ కాదు. ఇది ఏదంటే ఒక 1000 ఏళ్ల క్రితమో 2 ఏళ్ల క్రితమో చెప్పనటువంటిది కాదు. అరే బాబు, మనుషులు రాసించినటువంటిది అది కొద్దిగా ఉంటుంది. ఎందుకు ఆ మనుషుల్ని కూడా మళ్ళీ సృష్టించినటువంటిది భగవంతుడే కాబట్టి ఆయన రచించినటువంటి వేదాల్లో ఉన్న సారాన్ని తెలుసుకొని ఉండాలి తప్ప దానికి మళ్ళీ చలవలు పొలవలు అవి ఇవి అల్లి వాటిని మేము ఫాలో అవుతాము, మాకు అది అలవాటు అయిపోయింది, అదే చేస్తాము అని అనుకోవడం అన్నటువంటిది చాలా అర్థరహితంగా నాకు ఇది స్పృశించింది సార్. అది తమతో విన్నవించుకుందామని. అవును సార్, కరెక్టే సార్. అది సత్యమే వచించారు సార్. ఇది నిన్న నేడు రాసినటువంటిది కాదు కదా సార్. ఇది అవును సార్. ఈరోజు పొద్దున్నేమైనా రాశామా, నిన్న రాశామా? ఎప్పుడో ఇది ఈశ్వరకృతమైనటువంటిది. ఆనాడే చెప్పబడి ఉంది. ఇప్పుడు మనుషులు మేము రాసేస్తున్నాం, మీరు ఫాలో అవ్వండి అంటే హూ యామ్ ఐ టు సే? నాకున్న జ్ఞానం ఏపాటి ఆ గ్రంథంతో పోలిస్తే? అది పక్కన పెట్టేసేస్తే ఎట్లా సార్? అది మన ఈ పాంప్లెట్ అదే పంపించారు నాకు. వాళ్ళ తాలూకా సింబల్స్ తోటి ఇవన్నీ పెట్టి పంపించారు. ఈ చూడగానే ఏంటి విపరీత జ్ఞానం అనిపించింది. సరే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఒకటి వెళ్ళాలి సార్. నేను మనకి క్లోజ్ చేసేసుకున్నాను సార్. అమ్మ, కొంతమంది జాయిన్ అయ్యారు, లేట్ గా జాయిన్ అయిపోయారు. మీరు షార్ప్ 5 కి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము, 7 కి క్లోజ్ అయిపోతుంది. ఈ షార్ప్ కి 5 కి స్టార్ట్ అయినండి ప్రోగ్రామ్ లో ప్రేయర్ తో స్టార్ట్ అవుతుంది. సంధ్యావందనము, కొన్ని ఎక్సర్సైజెస్, యోగ సాధన, ఫైనల్ గా వేద మంత్రం, దాని గురించి విశ్లేషణ, దీంతో ముగిసిపోతుంది. మళ్ళా రేపు
5 to 5 లింక్ పంపిస్తాము వేదదర్శిని గ్రూప్ ద్వారా కానీ, అయితే టెలిగ్రామ్ లో ఓం నమః గ్రూప్ ద్వారా కానీ లింక్ పంపిస్తుంటాము. మీరు ఆ గ్రూప్ లోనికి వచ్చి తద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే 5కి స్టార్ట్ అయితే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి, చేసుకుంటూ రావచ్చు. లక్ష్మీ తాటవర్తి చెప్పమ్మా, ఏంటి హ్యాండ్ రైజ్ చేశారు? సార్ 8 ప్రమాణాలు ఉన్నాయి కదా వేద మంత్రాలు. సాంబశివరావు గారు అడిగినప్పుడు ఆ 8 ప్రమాణాలతో మీరు చెప్పారా సార్ అది వేద విరుద్ధంగా ఉంది అని అనేసి? ఏంటమ్మా 8 ప్రమాణాలు ఉన్నాయి కదా సార్ వేద మంత్రాల్లో. ఎవరైతే ఇలాగ ఆధ్యాత్మిక సంస్థలు వాళ్ళు ఇలా చెప్తున్నారు కదా, వాళ్ళకి 8 ప్రమాణాలు లేవు, కరెక్ట్ గా లేవు అనేసి మనం చెప్పచ్చు కదా సార్ మీలాంటి వాళ్ళు? చెప్పాను కదమ్మా, నేను దాన్ని తీసేసాను కదా, తీసేసి వాళ్ళకి మళ్ళీ చెప్పాను. వాళ్ళు చెప్పానమ్మా, చెప్తే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయారు. వాళ్ళు చెప్పిన వాళ్ళు వినరు, యాక్సెప్ట్ చెయ్యరు వాళ్ళు. మనం సత్యం బోధించడం మన ధర్మం, సత్యం బోధించేసాం, ఇంకా వాళ్ళ ఇష్టం. నేనేం చేస్తానంటే, మనం ఇప్పుడు ఫీల్డ్ తయారు చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ తీసుకొని నేను మళ్ళీ కొన్ని పాంప్లెట్స్ ఇవన్నీ మనం ప్రింటింగ్ చేపిస్తూ వీటి వెనకాల ఇవన్నీ కూడా చూపిస్తే తయారు చేపిస్తున్నా. కొంచెం ఈ వర్క్ లో బిజీగా ఉంటున్నా, అంచేత వస్తాం. మీకు షార్ప్ లో ఒక 1 or 2 months లో మీకు ఫుల్ ప్యాకెడ్ గా మీకు ఇవన్నీ బయటకు వస్తాయేమో. అప్పుడు ప్రచారానికి మనం కూడా ఇది ప్రమాణంతో ప్రచారానికి వెళదాము అమ్మా. రిటర్న్ రూపంలో వెళదాం, పేపర్స్ రూపంలో, రిటర్న్ రూపంలో. ప్రతి మీరు ఎక్కడో కొన్ని స్టాల్ పెట్టారనుకోండి, ఆ స్టాల్ దగ్గర మీకు అంతా ఫుల్ పెట్టెడ్ నాలెడ్జ్ ఉండాలి. అక్కడ ఉంటే వాళ్ళందరూ చూస్తారు, తెలుసుకుంటారు. వాళ్ళ చేతుల్లోకి మన పేపర్ వెళ్ళిపోతే తర్వాత కాకపోతే తర్వాత చూస్తారు, కొంచెం అర్థం చేసుకుంటారు. చేద్దాం, వస్తాయేమో చూద్దాం. సార్ దయానంద సరస్వతి సాయనాచార్యులు అనువాదము ఇవన్నీ ఎక్కడెక్కడ తప్పు ఎప్పుడు జరిగినాయి అవన్నీ ఒక క్లాస్ లో మీరు చెప్తే మొత్తం ఒక ఎపిసోడ్ కింద అందరికి సత్యాన్ని కరెక్ట్ గా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అండి. అంటే ఒక క్లాస్ లో ఒక క్లాస్ లో ఒకటి అలాగా చెప్పుంది కదా సార్ ఇప్పటి వరకు. అలాగేనమ్మా, కంప్లీట్ గా ఎలా అనువాదాలు వచ్చినాయి, ఎక్కడెక్కడ తప్పు జరిగినాయి. అసలు నెట్ లో కూడా సార్, నెట్ లో కొడితే ఎందుకు ఈ తప్పుడు అనువాదాలు వస్తున్నాయి, కరెక్ట్ అయిన అనువాదమే ఈ 8 ప్రమాణాలతో ఉండే అనువాదమే పెట్టడానికి కుదరదా సార్? అలాగా నేను యూట్యూబ్ లో పెట్టేశానమ్మా, మహర్షి దయానంద సరస్వతి ఋగ్వేద భాష్య భాస్కరము 1వ సూక్తము, 2వ సూక్తము, 3వ సూక్తము, ఈ సాయనాచార్యుల వారు యష్కుడికి చేసిన పొరపాట్లన్నీ కూడా గ్రంథస్థం చేసేస్తే మహర్షుల వారు దాన్ని మళ్ళా తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడికక్కడ వ్యాఖ్యానం చేస్తామని పోస్ట్ చేశానమ్మా. మీరు మహర్షి దయానంద సరస్వతి వేదాలను ఎందుకు చదవాలి అని హెడ్డింగ్ తోటి మీకు యూట్యూబ్ లో పోస్ట్ కనబడతాయి, చూడండి, సెర్చ్ చేయడం మీకు వస్తాయి. లేదంటే మన మధ్యన విశ్వేశ్వర గారు కూడా అడిగారు పంపించమని, ఈ బిజీలో పడిపోయి పంపించడం మర్చిపోతున్నాను. అవి కూడా ఫార్వర్డ్ చేస్తాను, అవి కూడా చూడండి అమ్మా, మీకు తెలుస్తాయి. ఒకసారి క్లాస్ లో చెప్పండి సార్ మొత్తం వివరంగా అనువాదాల గురించి, ఎవరెవరు చేశారు, ఎప్పుడు చేశారు అవన్నీ సార్. అది ఎవరికైనా పంపించుకోవడానికి అది అందరూ జ్ఞానము ఒకేసారి తెలుస్తుంది కదా సార్. షూర్ అమ్మా, తప్పకుండా చేద్దామమ్మా, పంపిద్దాం. ఇంకా జౌ శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి
ఓం శాంతిరేవ శాంతి. ఓం సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః.